మన సెమూర్ అయాన్ మెదాన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కంటే ముందర ఇంత డిఫికల్ట్ టంగ్ ట్విస్టింగ్ పేరుకి అర్థం కూడా తెలుసుకోవాలి కదా. సెమూర్ అంటే డచ్ భాషలో స్ట్యూడ్ మీట్ అని అర్థము. సో ఆ స్ట్యూ మీట్ని మనం అయాన్ అంటే చికెన్ తోటి తయారు చేసుకుంటున్నాం, మెదాన్ అనే ప్లేస్ నుంచి వచ్చినట్టు. సో పేరులోనే కావాల్సిన స్టోరీ మొత్తం చెప్పేస్తాను కాబట్టి ఇంకా ఇంగ్రీడియంట్స్ దగ్గరికి వెళ్దాము. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. ఆప్రికాట్ సోక్ చేసి పెట్టుకున్నాను, దీంతో పాటు ఎండుమిరపకాయలు. మెదాన్లో ఈ అయాన్ మెదాన్లో నేను అయాన్కి చికెన్ యూస్ చేస్తున్నాను, అయాన్ అంటే చికెన్ కదా. దీంతో పాటు సినమన్ స్టిక్, అల్లం వేసుకుందాం, ఇండోనేషియన్ స్వీట్ చిల్లీ సాస్, కాస్త పెప్పర్, గార్లిక్, అనియన్, కొబ్బరిపాలు, సాంబార్ ఆనియన్స్, సోయా సాస్ అండ్ ఫైనలీ టమాటో. అసలు ఈ స్ట్యూ అంటే ఏంటి? ఏం లేదు, మనం కుర్మా కర్రీ అంటే గ్రేవీ కర్రీ తయారు చేసుకుంటాం కదా, దాన్నే స్ట్యూ అంటారన్నమాట. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, కొంచెం ఇండోనేషియన్ ఫ్లేవర్స్ తోటి. సో ఈ సెమూర్ అయాన్ మెదాన్లో కంపల్సరీ ఉండాల్సిన ఇంగ్రీడియంట్ పేరులోనే ఉంది, చికెన్ ఉంది. దాంతోపాటు సోయా సాస్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మటుకు మన ఇండోనేషియన్ వంటకాలన్నీ చూస్తే కాస్త బ్రౌన్ కలర్లో ఉంటాయి. వాళ్ళ కర్రీస్ అన్ని బ్రౌన్ కలర్లోనే ఉన్నా కూడాను ఫ్లేవర్స్ అండ్ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ వాళ్ళ స్పైస్ మిక్సెస్తో సహా అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో వేసేసుకుందాం. ఫస్ట్ ప్యాన్లో కాస్త ఆయిల్, ఇలాంటి డిఫరెంట్ ఇండోనేషియన్ వంటకాలు మనకి స్ట్రీట్ ఫుడ్ నుంచి పెద్ద పెద్ద 5 స్టార్ రెస్టారెంట్స్లో కనిపిస్తూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా టూరిస్ట్స్కి హాట్ ఫేవరెట్ ఇండోనేషియన్, ఎందుకంటే వాళ్ళు చాలా చాలా టూరిస్టీ ప్లేసెస్తో సహా వాళ్ళు వెరీ వెరీ హాస్పిటబుల్ అనమాట. అంటే భాష తెలియకపోయినా ఆర్ ఎక్కువ డబ్బులు లేకపోయినా కూడా మీరు ఇండోనేషియాకి హాలిడే వెళ్ళారంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. దట్స్ బికాస్ ఆఫ్ ద పీపుల్, చాలా వార్మ్ అండ్ స్వీట్గా ఉంటారు. సో ఎస్, ఇప్పుడు వంట వెనకకి వెళ్ళిపోదాం మళ్ళీ. లెట్స్ గెట్ బ్యాక్ టు దిస్. సో ఫస్ట్ నేను వేసుకుంటున్నాను కాస్త వెల్లుల్లిపాయలు, గార్లిక్ని పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుందాము. ఎంత స్ట్యూ కర్రీ అయినా కూడా, అంటే కొంచెం గ్రేవీ కూరలా తయారు చేసుకున్నా కూడా బాగా ఫ్రై చేసుకుని తర్వాత ఆ మాయిశ్చర్ యాడ్ చేస్తే రుచి చాలా బాగుంటుంది. అండ్ అన్ని వంటకాలు ఒకటిలా అనిపించాయి అనమాట. సో మనం ఫ్రై చేసే టైం ప్రకారం, ఎలాంటి పాత్రలో కుక్ చేస్తున్నామో, ఎలాంటి స్పైసెస్ యూస్ చేస్తున్నామో, ఇవన్నీ చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మన వంటకాన్ని. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను అనియన్ని, క్యూట్ లిటిల్ అనియన్. రైట్, అనియన్స్ అండ్ గార్లిక్ అంటే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో ఈ ఎండుమిరపకాయని డైరెక్ట్గా వేసేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకుని ఒక మంచి స్పైసీనెస్ని మన ఈ బ్యూటిఫుల్ ఇండోనేషియన్ కర్రీకి యాడ్ చేద్దాము. ఇందులో వేసుకుంటున్నాను నేను మిరియాలు అండ్ కొంచెం పెద్దగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు. ఓకే, ఫ్లేవర్ కోసం నేను డైరెక్ట్గా దాల్చిన చెక్కని ఇలాగే యూజ్ చేస్తున్నాను. కావాలి అంటే కాస్త గ్రేట్ చేసుకుని కూడా యాడ్ చేయొచ్చు. పౌడర్ రూపాన్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా వేసుకుంటే లైట్ మైల్డ్ స్వీట్నెస్ వస్తుంది అండ్ తర్వాత తీసి పక్కన పెట్టేయచ్చు. సో హోల్గానే వేసేసుకుందాం. సో పర్ఫెక్ట్గా ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు నేను ఇందులో టమాటో ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాను. చూసారుగా, బేసిక్గా మన ఏషియన్ వంటకాలన్నీ ఒకటేలా ఉంటాయి, పేర్లు కాస్త డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనం ఏంటో చాలా కష్టమైన వంటని లైట్ తీసుకుంటాము. చాలా చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఈ వంటకాలన్నీ. సో టమాటో ముక్కల్ని నేను కొంచెం పెద్దగా కట్ చేసుకుంటున్నాను సో దట్ కుక్ అయిన తర్వాత ఇంకా ఆ టెక్స్చర్, ఆ గుజ్జు గుజ్జుగా ఇట్ విల్ టేస్ట్ వెరీ నైస్. అలా వేసుకుందాం మనం. జ్యూస్ని కూడా వేస్ట్ చేయకుండా యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ మటుకు ఏషియన్ స్ట్యూస్ అంటే ఎక్కువ మటుకు మీట్ తోటే కుక్ చేస్తుంటారు. ఈ స్ట్యూస్ అన్నీ కూడాను చాలా రాగా రస్టిక్గా ఉంటాయి. మనం ఫ్రెంచ్ వంటకాలు కానీ ఇటాలియన్ వంటకాలు కానీ గమనిస్తే పర్ఫెక్ట్లీ కట్, పర్ఫెక్ట్గా ప్లేట్ చేసి, పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేసి సర్వ్ చేస్తూ ఉంటారు. కానీ మన ఏషియన్ వంటకాలు అసలు అలా ఉండవు. ఎందుకంటే మన హిస్టరీ అనేది చాలా రిచ్గా ఉంటుంది. అండ్ మనం స్టార్టింగ్లో ఎలా రస్టిక్గా కుక్ చేసుకునే వాళ్ళమో ఇప్పుడు కూడా అదే స్టైల్ ఆఫ్ కుకింగ్ని మనం ఫాలో అవుతున్నాం. జస్ట్ ఇండోనేషియానే కాదు, మన ఇండియన్ వంటకాలు కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి.
ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇలా స్ట్యూస్ తయారు చేసుకోవడం అనేది ఇండోనేషియాలో 9వ సెంచరీ నుంచి యాక్చువల్లీ డాక్యుమెంటెడ్ అయ్యిందంట. అంటే ఆ టైం నుంచి ఈ స్ట్యూస్ అనేవి చాలా పాపులర్. అండ్ ఇప్పటికీ కూడా ఇంగ్రీడియంట్స్ కాస్త మార్పు వచ్చినా కూడాను అలాగే తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇందులో నేను వేసుకుంటున్నాను సోయా సాస్. నెక్స్ట్ సో ఎస్ జస్ట్ బేసిక్ ఒక బేస్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఈ కర్రీ కట్ చికెన్ పీసెస్ని. సో చికెన్ ముక్కలు కాస్త డ్రై అయిన తర్వాత మేబీ ఒక 5-10 మినిట్స్ వరకు మనం మెల్లగా దీన్ని తక్కువ మంట మీద కుక్ చేసుకున్నాము. ఇలా కుక్ చేసుకోవడంతో చికెన్ కాస్త కుక్ అవుతుంది బయట నుంచి. ఆ తర్వాత మనం దీనికి సాల్ట్ ఆర్ మిగతా మ్యారినేషన్ ఫ్లేవర్స్ అని కూడా యాడ్ చేద్దాము. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఒక డ్రై కర్రీ లాగా ఉంది కదా, దీనికి ఆ బ్యూటిఫుల్ సెమూర్ అయాన్ మెదాన్ లాగా మార్చుకోవాలి అంటే ఇంకా కాస్త ప్రొసీజర్ మిగిలింది. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఆల్ రైట్, చికెన్ పీసెస్ కాస్త డ్రై అయ్యాయి. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త ఉప్పు, కొంచెం ఎక్కువగానే ఉంది కానీ తక్కువగానే వేసాను. జస్ట్ ఫ్రై. ఆల్రెడీ నేను ఇందులో ఆ బ్యూటిఫుల్ హోల్ మిరియాలని యాడ్ చేసుకున్నాను కాబట్టి ఐ డోంట్ నీడ్ అన్ అదర్ ఇంగ్రీడియంట్. ఇంకెటువంటి స్పైస్ అవసరం లేదు. ఆల్రెడీ నేను ఇందులో వేసుకున్నాను సోయా ఫ్లేవర్, కాస్త ఎండుమిరపకాయలు, ఆనియన్, గార్లిక్. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇవన్నీ మరి ఓవర్ పవర్ చేయకుండా కాస్త కొబ్బరి పాలు యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఈ బుజ్జి సాంబార్ ఆనియన్స్. ఎస్ చాలా డిఫరెంట్గా ఉంది. స్టార్టింగ్ వేసుకుని బాగా ఫ్రై చేయలేదు. ఎందుకు అంటే ఇప్పుడు నేను స్ట్యూ ప్రొసీజర్లో కాసేపు కుక్ చేసుకోబోతున్నాను. ఈ ఆనియన్స్ కూడా పర్ఫెక్ట్గా ఆ సాఫ్ట్ ఫ్లేవర్స్ తోటి, చికెన్ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా మారబోతుంది. ఇందులో నేను వేసుకుంటున్నాను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న ఆప్రికాట్ ముక్కల్ని. అండ్ ఫైనలీ ఈ ఇండోనేషియన్ స్వీట్ చిల్లీ సాస్. రైట్, సో కావాలి అంటే మీరు ఇక్కడ స్టాక్ని యాడ్ చేసుకోవచ్చు. చికెన్ స్టాక్ కానీ, ఫిష్ స్టాక్ కానీ, వెజ్ స్టాక్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫాస్ట్గా ఈ రెసిపీ మమ్మల్ని మరీ టెంప్ట్ చేసింది తినేయాలంటే ఎలా? స్టాక్ తయారు చేసుకోవడం కాస్త కష్టం కాబట్టి వాటర్ యాడ్ చేసేసుకుని మెల్లగా ఒక మిక్స్ చేసేసుకున్నా. ఇప్పుడు చాలా లిక్విడ్గా ఉంది. ఆ థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకా రాలేదు. ఏం చేద్దామో తెలుసా, మెల్లగా మనం ఈ బ్యూటిఫుల్ కర్రీని కాసేపు కుక్ అవనిద్దాం. కుక్ అవుతూ ఉండగా కాస్త ఆ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. మనం కర్రీస్ తయారు చేసుకుంటాం కదా రెగ్యులర్గా, కుర్మా కర్రీస్ అని అనుకుంటాం. ఆ కర్రీస్కి వచ్చే థిక్నెస్ లాగా కాస్త వస్తుంది కానీ మరీ థిక్గా ఉండదు. చాలా స్మూత్ ఈజీ గ్రేవీ కర్రీ ఇది. అసలు ఎలా తినాలి, దేంతో తినాలి అని అనుకుంటున్నారా? ఇంచుమించు నిజం చెప్పాలంటే మన ఏషియన్ వంటకాలన్నిటికీ రైస్, ఒక సింపుల్ ప్లెయిన్ వైట్ రైస్ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్. కాస్త డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది ఎందుకంటే మనం చికెన్ని సోయాతోటి జస్ట్ ఆ స్టార్టర్ ఐటెంలో లేకపోతే చైనీస్ వంటకాల్లోనే కాస్త తింటూ ఉంటాం. ఇలా సోయా ఫ్లేవర్ని హైలైట్ చేస్తూ ఒక కర్రీ తయారు చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒక సింపుల్ సోయా ఫ్లేవర్ కూడా చాలా చాలా టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఇంకా నేను ఊరించని ఇంకా డైరెక్ట్గా ఏం చేద్దాం అంటే ఇంకొక 15 మినిట్స్ వరకు మనం దీన్ని మెల్లగా బాయిల్ అవ్వనిద్దాము. ఆ తర్వాత ఇంకా వంట అయిపోయినట్టే డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాము. కాస్త స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసి చాలా బ్యూటిఫుల్గా ప్రెజెంట్ చేద్దాం.